ఏపీ రాజకీయాల్లో అత్యున్నత స్థాయిలో జగన్ కోసం పబ్లిసిటీ చేస్తున్నది ఎవరు? జగన్ని రిలవెంట్గా ఉంచుతున్నది ఎవరు? పదే పదే జగన్ని జనానికి గుర్తు చేస్తూ నాటి విధానాల్ని నేటి పరిస్థితులతో పోల్చుకునేలాగా చేస్తున్నది ఎవరు? జగన్ మీడియా కాదు, వైసీపీ కాదు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా కాదు. మరి ఈ ప్రశ్నలకి సమాధానం ఏంటో తెలుసా? చంద్రబాబు. మరి ఆక్రోశంతోనో ఉక్రోషంతోనో లేదంటే ఎప్పట్లాగే పర్యవసానాల్ని ఊహించలేని ధోరణితోనో చంద్రబాబు జగన్ని రిలవెంట్గా ఉంచుతున్నారు. పదే పదే ప్రతి సందర్భంలో ప్రతి సన్నివేశంలోనూ అదే దృశ్యం కనపడుతూ ఉంది. అది ఎలాగో చూద్దామా డీటెయిల్డ్గా? చూస్తే టీడీపీని హార్డ్ కోర్గా అభిమానించే వాళ్ళు కూడా అవును కదా అని గతుక్కుమనే పరిస్థితి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా, ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఏ బర్నింగ్ టాపిక్ కనపడుతూ ఉన్నా ఖచ్చితంగా ట్రెండింగ్లోకి వచ్చేస్తున్న పేరు జగన్. రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నామనుకునో లేదంటే కనుక నెగిటివ్ వైబ్రేషన్ జగన్కి ఆపాదించాలనుకునో జగన్ పేరును ప్రస్తావిస్తూ ఉంటే ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు జగన్ పేరును తీసుకొస్తున్న ధోరణి జనంలో ఒక విభిన్నమైన చర్చకి కారణమవుతోంది. రీసెంట్గా చూసాం, 2 రోజుల పాటు తుఫాన్ని ట్రాక్ చేస్తున్నా అంటూ సిస్టమ్ ముందు కూర్చున్న చంద్రబాబు జనంలోకి వెళ్ళి సహాయ కార్యక్రమాలు, జనం అవస్థలు, ప్రభుత్వ చర్యల గురించి మాట్లాడితే పరిస్థితిని సూపర్వైజ్ చేస్తున్నారు, క్షేత్రస్థాయిలోకి దిగారు అని అనుకునేవాళ్ళు. వీటితో పాటు జగన్ మీద ఆరోపణలు చేయటం, ఎంత సైంటిఫిక్ వర్క్ జరుగుతా ఉంటే అప్రిషియేట్ చేయలేరు కాబట్టి గమనం నోరు మూసుకొని ఉండదు. చూశారుగా జగన్ ప్రస్తావన ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే జగన్ విషయంలో చంద్రబాబు కంగారు పడుతున్నారా అనే ఫీలింగ్ ఆటోమేటిక్గా వచ్చింది. జనంలోంచి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ టెక్నాలజీ గురించి, అమెరికాలో సాధ్యం కాని అద్భుతాలను కూడా తాను ఎలా సాధిస్తాను అని వివరించిన చంద్రబాబు అక్కడ కూడా ఎగైన్ పీపుల్ ఆర్ హ్యాపీ, దిస్ ఫెలోస్ ఆర్ నాట్ హ్యాపీ. ఎస్, జగన్ ప్రస్తావన చేశారు. ఇలా ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ జగన్ని తీసుకొచ్చి జగన్ ప్రస్తావన చేయడం వల్ల తాను అనుకున్నట్టుగా జగన్ని ఎంతవరకు నెగిటివ్ చేయగలుగుతున్నారో చంద్రబాబు తెలియదు, కానీ జనానికి జగన్ని గుర్తు చేస్తున్నారు. ఈ ఇంపాక్ట్ని, ఈ రిలవెన్స్ని టీడీపీ వ్యూహ బృందం స్వయంగా చంద్రబాబు కూడా మర్చిపోతున్నట్టున్నారు. జనంలో సఫరింగ్ ఉందనుకోండి, ప్రభుత్వం మీద అసంతృప్తి ఉందనుకోండి, ఒక సంక్షోభం వచ్చిందనుకోండి, సహాయ కార్యక్రమాల గురించి మాత్రమే మాట్లాడితే, యంత్రాంగం గురించి మాత్రమే మాట్లాడితే, జరుగుతున్న పనుల గురించి మాత్రమే మాట్లాడారనుకోండి, ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అనే ఇంప్రెషన్ ఉంటుంది. సహాయ కార్యక్రమాలు అందాయా లేదా అన్న తర్వాత. కానీ ఎప్పుడైతే పదవిలో ఉన్నవాళ్లే, బాధ్యతలో ఉన్నవాళ్లే ఆరోపణలు చేయడానికి మొదలు పెడతారో ఆ ఆరోపణల్లో వినిపిస్తున్న పేరు జగన్ అనే పేరు ఏదైతే ఉందో ఆ పేరు గురించి జనం ఆలోచించడం మొదలవుతుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద వ్యతిరేకత, నెగిటివిటీ, ఆ తీవ్రత అమాంతం డబుల్ అవుతుంది. తుఫాను విషయంలోనే కాదు, నకిలీ మద్యం బయటపడి ప్రభుత్వం ఉలిక్కిపడి ఒక నియోజకవర్గంలో తంబళపల్లిలో సొంత పార్టీ ఇన్ఛార్జినే సస్పెండ్ చేసుకోవడం చూసాం కదా. అంటే నేరుగా పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అని. అలాంటి ఆరోపణల వ్యవహారాన్ని కూడా వైసీపీకి, జగన్కి చుట్టబెట్టాలన్న ప్రయత్నం చూస్తే అరే బేసిక్ లాజిక్ మర్చిపోయి ఇలాంటి అటెంప్ట్స్ ఎందుకు చేస్తున్నారు అని మొదట్లో అనుకుంటే ఆ తర్వాత అప్పటి మద్యం విధానానికి ఇప్పటి మద్యం విధానానికి పోలికలు ఏమున్నాయి, తేడాలు ఏమున్నాయని మాట్లాడుకోవడం మొదలైంది. ఎప్పుడైనా సరే గత రెజిమ్ మీద సహజంగా మానవ మాతృలకి ఎవరికైనా సరే నెగిటివిటీ తగ్గిపోతుంది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ మీద ఆక్రోశం ఎక్కువ ఉంటుంది. మనం ఎప్పుడైతే గత పాలనని, పాలకుడిని రిలవెన్స్లోకి తీసుకొస్తామో ఆటోమేటిక్గా అది వాళ్ళకే అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి మంట ఎక్కువ ఉంటుంది గత అనుభవం కంటే కూడా. ఈ లాజికల్ పాయింట్ని చంద్రబాబు మిస్ అవుతున్నారు. బస్సు ప్రమాదం జరిగి అంతమంది అగ్నికి ఆహుతైపోయిన ఘటనలో కూడా వైసీపీ మీదే ఆరోపణలు, వైసీపీ మీద కేసులు పెట్టడాన్ని చూస్తే ఓరిని వైసీపీ పిచ్చి పాడుగాను అని ప్రభుత్వాన్ని అనుకునే పరిస్థితి. ఏంటి ఇంత ఫ్యాంటసీ ఏంటి మీకు? ప్రతి విషయంలోనూ వైసీపీని ఎందుకు తీసుకొస్తారు? మీరున్నారు కదా, కంటైన్ చేయండి అని ఆలోచించడానికి, జనానికి ఆలోచన రేకెత్తించడానికి చంద్రబాబు విధానాలే కారణమవుతున్నాయి. మీడియానేమో ఓ పక్కన ఏదో రకంగా జగన్ని నెగిటివ్ చేసేందుకు పొద్దున్న పేపర్లో రాతలతో మొదలవుతుంది, సాయంత్రం చర్చలు, కామెడీ షోలు మొత్తం అదే ఉంటుంది. ఇలా జగన్ చుట్టూ నెగిటివ్ ఆరా చుట్టబెట్టడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటే అత్యున్నత స్థానంలో ఉన్న చంద్రబాబు మాత్రం ఇన్సెక్యూరిటీనో, ఆక్రోశమో, లేకపోతే ఆయన ఎక్స్ప్రెషన్ ఇలా మారిపోయింది ఈ మధ్యన, కానీ జగన్ని రిలవెంట్ చేసేస్తున్నారు ప్రతి విషయంలో. ఇది అల్టిమేట్గా ఎలాంటి ఫలితాలు చూపిస్తుందో తెలుసా? గత అనుభవాలు, సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబుకి తెలియంది కాదు ఈ విషయం. మరి ఎందుకో గుర్తించట్లా. మనం 2018, 19లో కూడా చూసాం కదా, చంద్రబాబు లేని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, ఉన్న బీజేపీతో గొడవ పెట్టుకున్నారు. అప్పట్లో అంటే లాభం లేని పని చేసి నేరుగా నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ వ్యూహం కూడా బహుశా అలాంటిదే. మీడియా మొత్తం మీ కంట్రోల్లో ఉంది,
తిరిగిలేని అధికారం ఉంది. శాసనసభలో 94%, 95% బలం మీతోనే ఉంది. కేంద్రంలో కూడా భాగస్వామ్యం ఉంది. మరి ఇలాంటప్పుడు సాధ్యమైనంత పని చేసి పర్ఫార్మెన్స్ చూపించి జనాన్ని మెప్పించేందుకు ఆయన ఎవరో చెప్పినట్టు హృదయాలు గెలిచేందుకు ట్రై చేయాలి కదా. హృదయాలు గెలవడం మాని జనంలో ఆలోచనలు తట్టిలేపి ఆ హృదయాల్లో అంతర్గతంగా ఎక్కడో ఉండిపోయిన ఫీలింగ్ని తట్టిలేపామనుకోండి, దానివల్ల ఎవరికి నష్టం? పైగా ప్రతి విషయంలోనూ చంద్రబాబు ఇలా మాట్లాడుతుంటే అది ఒక విభిన్నమైన పోలరైజేషన్కి దారితీస్తుంది. ఇదే అసలైన గేమ్ చేంజర్. అధికారం మొత్తం మీ వైపు ఉంటే మీరు ఒకటి మీద ఆరోపణలు చేస్తున్నాడు అంటే మీకంటే అతను బలవంతుడు అని ఇండైరెక్ట్గా మీరే చెప్పుకున్నట్టు. పైగా మీ మీద అసంతృప్తి ఉన్నవాళ్ళు, ఆక్రోశంతో ఉన్నవాళ్ళు అటువైపు ఆలోచించడం మొదలుపెట్టేస్తారు ఇమ్మీడియట్గా. ఏ ప్రభుత్వం మీదనే 10 to 15% వ్యతిరేకత అనేది చాలా సర్వసాధారణంగా వచ్చి తీరుతుంది కదా. మీకు తెలియని విషయం కాదు ఇది. మరి మీరే పదే పదే జగన్ని రిలవెంట్ చేసి గుర్తు చేసి లైమ్ లైట్లో పెట్టేశారనుకోండి పర్మనెంట్గా, ఈ 10-15% వ్యతిరేకత వెళ్ళి అటు జమైంది అనుకోండి, ఈసారి వన్ సైడ్ రిజల్ట్ ఎటు వస్తుంది? ఈ చిన్న లాజిక్ మర్చిపోయి పర్ఫార్మెన్స్ గురించి, రిజల్ట్ గురించి మాట్లాడడం మాని జగన్ ప్రస్తావన చేయడం ఎందుకు పదే పదే? అవునా కదా? దీనివల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం అనేది రాజకీయ కామన్ సెన్స్ ఉన్న మీకు అర్థమైపోతుంది.